విషయాలు ఆలోచించడం కాదు, అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. సార్ ఈసీ బీజేపీ లింక్ ఏంటి? ఆటోమేటిక్ సాఫ్ట్వేర్ నిజమేనా? సాఫ్ట్వేర్లు వారం రోజులు డెడ్ లైన్. రాహుల్ గాంధీ నిన్న మరో బాంబు పేల్చానన్నాడు. నిజంగా ఆయన కొన్ని ఆధారాలు చెప్పాడు. దీని మీద ఒక వారం రోజుల్లో మీరు చెప్పాలి. అంటే ఒకటి ఆటోమేటిక్ సాఫ్ట్వేర్ వాడి అనేక మందికి ఓట్లు లేకుండా చేస్తున్నారు. రెండవది ఇంత చేస్తున్నారంటే దీని వెనక ఏదో వ్యవస్థ, రహస్య వ్యవస్థ పనిచేస్తూ ఉండాలి. అంటే ఆయన ఆరోపణ తప్పకుండా బీజేపీ స్పాన్సర్డ్ అని. ఎన్నికల సంఘం మరీ ముఖ్యంగా ఇప్పుడున్న సిఈసి జ్ఞానేష్ కుమార్ దాన్ని సహకరిస్తున్నాడు. ఈ ఆరోపణలన్నీ ఆయన చేశారు. సహజంగా దీనికి సమాధానం ఎన్నికల సంఘం ఇవ్వాలి. ఎన్నికల సంఘం కంటే ముందే బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాగూర్ చాలా పెద్ద ఎత్తున దాడి చేశాడు. ఎన్నికల సంఘాన్ని మీరు అవమానిస్తారా? మీకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు అంటే ప్రజాస్వామ్యం కాదు ఇది అని ప్రతిపక్షాలు చెప్పేది. ప్రజాస్వామ్యం అంటే ఎన్నికల వ్యవస్థ సక్రమంగా ఉండాలి, ఎన్నికల సంఘం అందరికీ సమానంగా అందుబాటులో ఉండాలి. కేవలం బీజేపీ వాళ్ళ కోణంలో మీరు పనిచేస్తున్నారని రాహుల్ గాంధీ బాహాటంగానే ఆరోపణ చేశాడు. ఓట్ చోర్ ఎవరి కోసం? ఓట్ చోర్ అనేది బీజేపీ కోసం రాహుల్ గాంధీ ఆరోపణ. సో అనురాగ్ ఠాగూర్ బీజేపీ తరఫున ఆయన కానీ ఇతర నాయకులు కానీ అసలు ఈసీని, ఎన్నికల సంఘాన్ని బీజేపీ ఇంత బలపరిస్తేనే కొత్త సందేహాలు కలుగుతాయి. మిగిలిన ఏ పార్టీ బలపరచడం లేదే. ఎన్డీఏలో ఉన్న ఇతర పార్టీలు కూడా ఉదాహరణకు వాళ్ళు లేదు ఈసీ చాలా బాగుందని చెప్పడం లేదు, వాళ్ళు కూడా సందేహాలు లేవనెత్తున్నారు. సో ఈ సమయంలో ఆయన లేవనెత్తిన వాటికి ఎన్నికల సంఘం కూడా ఒక సమాధానం ఇచ్చింది. నిన్న మనం అప్పుడే వస్తుంది వివరంగా మనం మాట్లాడాం. ఎన్నికల సంఘం ఏమంటుంది? మేము కూడా ఫిర్యాదు చేసాము, అది ఇది మేము అప్పుడే చెప్పాము, ఇవన్నీ అంటారు. మరి దాని మీద ఎందుకు ఆందోళన చెందలేదు? అటువంటివి తెలంగాణలో వచ్చినా, అటువంటివి ఛత్తీస్గఢ్లో వచ్చినా, అటువంటివి ఉత్తరప్రదేశ్లో వచ్చినా నివారించడానికి మీరు ఇది ఒక సమస్య ఉంది, తీవ్ర స్థాయిలో ఇలా జరుగుతుంది. ఇప్పుడు 6018 ఓట్ల విషయం చెప్తున్నాడు రాహుల్ గాంధీ. ఇతర చోట్ల కూడా ఇలాంటివి ఉన్నాయని మీరు దేశాన్ని అలర్ట్ చేశారా? ఎన్నికల సంఘం చేయకపోతే అధికార పార్టీ అయిన బీజేపీ చేసిందా? ఈ ప్రశ్నలన్నీ వస్తున్నాయి. సో ఏమి రాహుల్ గాంధీ చెప్పిన దానికి ఏమి విలువ లేదు, వాటి హడావుడి అన్న పద్ధతిలో మాట్లాడినప్పటికీ, పైకి మాట్లాడుతున్నప్పటికీ కూడా బాగా కావలసినంత కలవరం అయితే సృష్టించబడింది. ఆయన ఈ ఓట్ చోర్ తీసుకోవడము, దీన్ని దశల వారీగా స్టెప్ బై స్టెప్ ఆయన బయటపెడుతూ ఉండటము, దీంతోపాటు మీరు హిందూ లాంటి పత్రికలు చూస్తే డేటా పాయింట్ అని వాళ్ళు ఇస్తూ ఉంటారు. ఈ డేటా మీద జాతీయ స్థాయిలో అనేక సంస్థలు చేస్తున్న అధ్యయనాలు కూడా సందేహాలకు దారితీస్తున్నాయి. ప్రశాంత్ కిషోర్ కూడా మాట్లాడాడు, ఆ మాటకు వస్తే రణదీప్ సర్దేశాయ్ కూడా మాట్లాడారు జాతీయ స్థాయిలో. కేవలం రాహుల్ గాంధీ మాత్రమే కాదు, ఎన్నికల సంఘాన్ని కలుసుకున్న అన్ని రాజకీయ పక్షాలు వాటి పద్ధతుల్లో ఫిర్యాదులు చేశాయి. తెలుగుదేశం పార్టీ కూడా, బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రధాన ప్రాంతీయ పార్టీలు కాబట్టి ఒక జనసేన అంతగా చెప్పినట్లేదు, కానీ మిగిలిన అన్ని రాజకీయ పార్టీలు కూడా ఒకటి ముందస్తుగా మీరు ఈ ఓట్ల పరిశీలన చేయండి, రెండవది అన్ని వివరాలు పంచుకోండి. పారదర్శకత, ట్రాన్స్పరెన్సీ అనేది చాలా ముఖ్యమని. ఇప్పుడు ట్రాన్స్పరెన్సీ లేదు కదా. ఇప్పుడు అలాన్ నియోజకవర్గంలో జరిగిన దాని గురించి రాహుల్ గాంధీ బయట పెట్టే వరకు ఎన్నికల సంఘం మాట్లాడలేదు కదా. ఒక 6000 ఓట్లకు సంబంధించి ఇలా సీరియస్గా జరిగిందని వాళ్ళు ఎప్పుడు పంచుకోలేదే. కాబట్టి ఎన్నికల సంఘం ప్రజాస్వామికంగా, పారదర్శకంగా పనిచేయాలి అన్నది మటుకు అంతకంతకు బలపడుతుంది. ఎన్నికల సంఘాన్ని, ఎలక్షన్ కమిషన్ను బీజేపీ అదే పనిగా భుజాన మోయటం కూడా, ఒకవైపునేమో ఎన్నికల సంఘం బీజేపీని మోస్తూ ఉందని ప్రతిపక్షాలు ఆరోపిస్తుంటే, ఇక్కడ బీజేపీ వెళ్ళి ఎన్నికల సంఘాన్ని ఇంకా తీవ్రంగా బలపరుస్తుంటే ఇది సందేహాలు ఇంకా పెంచే విధంగా తయారవుతుంది. బట్ సమాధానం ది నేషన్ వాంట్స్ టు నో అంటారు చూడండి, మీరు కూడా ఒకసారి అనొచ్చు అర్నబ్ గోస్వామి లాగా. ది నేషన్ వాంట్స్ టు నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఎలక్షన్ కమిషన్. ఈవీఎంల సమస్య అలా ఉంచి ఇంకా కొత్తగా ఇన్ని సమస్యలు వస్తుంటే దాటవేయడం అనేది ఎంతకాలం సాధ్యమవుతుంది? కేవలం రాహుల్ గాంధీని మాత్రమే చూపించి ఆయన లేవనెత్తుతున్న అంశాన్ని దుప్పటి కిందికి తోయడం అంటారు చూడండి, అది సాధ్యమయ్యే విషయం కాదు. ఇంకా ఇట్ షుడ్ ఓపెన్ ఇట్స్ మౌత్. లేదా సుప్రీంకోర్టు హెచ్చరించింది కాబట్టి రేపు అక్టోబర్ 9-10 తేదీల్లో సుప్రీంకోర్టు ముందుకు ఈ కేసు వస్తుంది. ఆ రోజు సుప్రీంకోర్టు తప్పకుండా ఒక పాఠం చెప్పే అవకాశం మాత్రం ఉంది. సార్ పాక్ సౌదీ కనెక్షన్, ట్రంప్ ఓవర్ యాక్షన్, ఇది ఒక తీవ్రమైన అంశం.